హలో, నేను రవిశేఖర్. నేను ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇంచుమించుగా 37 సంవత్సరాలు సర్వీస్ చేశాను. అందులో 13 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇన్ఛార్జ్గా మార్కెటింగ్లో పనిచేశాను. ఈ క్రమంలో కోర్స్ అడ్మినిస్ట్రేషన్లో కూడా చేశాను, న్యూ బిజినెస్ డిపార్ట్మెంట్ అని. ఫైనల్గా మేనేజర్ క్లెయిమ్స్గా రిటైర్ అయ్యాను. ఈ జర్నీలో చాలామంది ఏజెంట్స్తో కలిసి పనిచేశాను. మార్కెటింగ్లో ఉండేటప్పుడు అయితే ఫీల్డ్లో వాళ్ళతో పాటు తిరిగేవాడిని. దానివల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అనేకమైన అనుభవాలు ఎదురయ్యాయి. దాని నుంచి చాలా విషయాలు లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. నాకేమనిపించిందంటే కొత్తగా ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలని, వాళ్ళతో ఈ అనుభవాలు షేర్ చేసుకోవాలని, వీటి నుంచి వాళ్ళు ఏదైనా ఒక టేక్అవే తీసుకోగలిగితే చాలా సంతోషమే అని నాకు అనిపించింది. అందుకనే ఏజెంట్ మిత్రమా నా మాట వినుమా ఈ సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఎపిసోడ్స్గా చేయాలనే ఉద్దేశంతో ఇది మొదటి ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాను. ఇందులో ఒక బేసిక్ థింగ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న ఎవరైనా సరే కొత్తగా తీసుకున్న వెంటనే మ్యాక్సిమం దే షుడ్ టెల్ దట్ దే హ్యావ్ టేకెన్ ఎల్ఐసి ఏజెన్సీ, హీ ఈజ్ అన్ ఎల్ఐసి ఏజెంట్. టెల్ ఫస్ట్ తెలియచేయాలి చుట్టుపక్కల వాళ్ళకి. దెన్ ఆస్క్ ఫర్ అన్ అపాయింట్మెంట్. అడగాలి, అపాయింట్మెంట్ కోసం అడగాలి. అండ్ నో అబౌట్ దెమ్, KNOW, నో. వాళ్ళకి సంబంధించిన విషయాలు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, అండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ సోషల్ స్టేటస్ విషయాలు అయ్యి ఉండొచ్చు సాధ్యమైనంత వరకు. అండ్ ముఖ్యంగా ఆరోగ్యం, లైఫ్ ఇన్సూరెన్స్కి పట్టాదారుడి యొక్క ఆరోగ్యం ఎట్లా ఉంది అని తెలుసుకోవాలి. సో బేసిక్ థింగ్, టెల్ దట్ యు ఆర్ అన్ ఎల్ఐసి ఏజెంట్, ఆస్క్ ఫర్ అన్ అపాయింట్మెంట్, దెన్ ఆఫ్ కోర్స్ ఫర్ ఎ పాలసీ, అండ్ నో అబౌట్ దెమ్. దీనికి సంబంధించి ఒక సంఘటన. నేను ఏలూరులో పనిచేసేటప్పుడు, ఏలూరు చుట్టుపక్కల చాలా ఫెర్టైల్ ల్యాండ్స్, దానివల్ల రిచ్ పీపుల్ కూడా ఉండేవారు. అండ్ ఆ పక్కన విలేజెస్లో చాలామంది ఎన్ఆర్ఐస్, వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐస్గా ఉండేవారు. ఒక ఏజెంట్ నాతో ఒకసారి చెప్పాడు, సార్ ఈసారి పండక్కి మా పక్కింటి వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు అమెరికా నుంచి, ఓ పెద్ద పాలసీ, ఓ 25 లక్షల పాలసీ. అంటే అప్పట్లో వాళ్ళు 25 లక్షలు అంటే అది బీమా మొత్తం, సమ్ అష్యూర్డ్ని రిఫర్ చేస్తూ ఉండేవారు. 25 లక్షలు అనేది పెద్ద పాలసీ అప్పట్లో, 25 లక్షలు 50 లక్షలు. ఆ ఏజెంట్ నాతో చెప్పాను. అయితే పండగ వచ్చింది, పక్కింటి వాడి కొడుకు కూడా వచ్చాడు. మనవాడు ఎదురు చూస్తున్నాడు, సరైన సమయం చూసి చెప్పాలి అనే ఉద్దేశంతో, మాట్లాడాలి, ఇనిషియేట్ చేయాలి అని ఎదురు చూస్తున్నాడు మంచి రోజు కోసం. అలాగా ఒకరోజు వన్ ఫైన్ మార్నింగ్ ఆ మంచి రోజు రానే వచ్చింది. ఈయన అబ్బాయిని పలకరించాడు. అఫ్కోర్స్ ఇనీషియల్ నైసిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత బాబు ఇలాగా ఎల్ఐసి పాలసీ తీసుకుంటే బాగుంటుంది, నేను ఎల్ఐసి ఏజెంట్ని, ఇట్లా అని చెప్పడం ప్రారంభించాను. ఆ అబ్బాయి, అరే మీరు ఎల్ఐసి ఏజెంటా అంకుల్? అరే నాకు తెలియలేదే, మొన్ననే 4 రోజుల క్రితం మన కిరాణా కొట్టు వెంకటగాడు లేడు, వాడు నా ఫ్రెండ్ కదా చిన్నప్పుడు, వాళ్ళ బామ్మది కూడా ఏజెంట్ అట, అందుకని వాడు వచ్చి పాలసీ చేయించాడు అంకుల్. 50 లక్షలకి చేశాను, ఏడాది మొత్తానికి ఒకేసారి ప్రీమియం కట్టేయమని సజెస్ట్ చేశాడు, కట్టేశాను. నాకు తెలియలేదు అంకుల్, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీతో ప్లాన్ చేస్తాను. అయిపోయి మన వాడికి చుట్టుపక్కల ఎవరు ఎల్ఐసి ఏజెంట్ లేదు కదా, పర్వాలేదులే అనుకున్నాడు. అయితే ఈ కిరాణా కొట్టువాడి బామ్మర్ది రూపంలో ఎల్ఐసి ఏజెంట్ మన కస్టమర్ని కలుస్తాడనే విషయం ఇతను ఊహించలేకపోయాడు. సో ఈ సంఘటన ద్వారా మనకి ఏం తెలుస్తున్నది? ఇదిగో, దట్ ఈస్ ది టాస్క్. టెల్, ఆస్క్ and know about them. So this is the first lesson. And of course, మీకు తెలుసు, there is a saying,
వైజ్ మెన్ లెర్న్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్. ఈ సంఘటన ద్వారా మనం ఏదైనా ఒక్క విషయం నేర్చుకోగలిగితే అదే సంతోషం. వచ్చేవారం మరో అంశంతో ఇంకో ఎపిసోడ్. థ్యాంక్ యూ.